కామ్గారా లే కేక్ వచ్చేద్దు ఎలిగినట్టే ఉండదు. ముందు నాకు అన్నకి ముందు పెట్టు. వెయిట్ వెయిట్ వెయిట్. పెట్టు పెట్టు. ఏంట్రా ఈ బట్టలు చిరాగ్గా ఎలా పెట్టారు? ఇందులో లేదు. ఎక్కడ పెట్టాను? ఎక్కడ కూడా లేదు. రేయ్ రేయ్ రేయ్, అందులో సిగరెట్ పెట్టి పెట్టాను. ఏది? నాకేం తెలుసు, నేను తీయలేదు. రూమ్ లో ఉంది నేను, నువ్వు, అదే. ఇంకెవరు తీస్తారా? నేను రాత్రి షూలో పెట్టాం కదా. అది రాత్రి టెరస్ మీద ట్యాంక్ మీద తాగేసాం మనం. ఎవరు తెలుసు అయినా నేనేం తెస్తాను? ఎక్స్ట్రా చేయక నువ్వు తాగితే తాగానని చెప్పు, అర్థమైందా? నీ మీద నేను ఎప్పుడు సిగరెట్ తాగాను? ప్రతిసారి మళ్ళీ నాకు ఇచ్చిందే 100-200 పాకెట్ మనీ, అవే చాలట్లేదు సిగరెట్లకి ఇటు దొబ్బేస్తున్నాడు. ఎవరు చూడట్లేదుగా. ఇట్నుండి కాల్చాలి దీన్ని. ఓకే, ఇప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అలాగా. ప్రణతి, నువ్వు స్మోకింగ్? నీకుందే ఈరోజు. ఉండు నీ సంగతి చెప్తాను. అన్ని చెప్పి తోలు తీస్తాను. ఎన్నిసార్లు బుక్ చేశావు నువ్వు? నీ సంగతి చెప్తా. అనియా అనియా తొందరగా రారా, చూడితే ఏం చేస్తుందో. వస్తున్నాను. అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? కొంచెం బ్రెయిన్ పనిచేస్తుందా? ఆ సిగరెట్ కాస్ట్ ఎంతో తెలుసా? 15 రూపీస్. ఆ బాక్స్ 150 రూపీస్. నేను కొనుక్కోలేను మళ్ళీ. నువ్వు నా సిగరెట్లు తాగొద్దు, కావాలని నువ్వు కొనుక్కో. నా సిగరెట్లు తాగేస్తుంది. సారీ రా, నేను అనవసరం తిట్టాను. నేను ఇల్లు వచ్చింది. ఆగండ్రా, తాగొచ్చారు కదా మీరిద్దరు. దొరికారా నాకు. నేను సిగరెట్ తాగితే ఎంత టార్చర్ చేశారా చెప్తా మీ పని. డాడీ వీళ్ళు ఏం చేశారు? డాడీ వరకు వద్దు, నువ్వు సిగరెట్ తాగా, మేము మంది తాగాం. ఖర్చు అవుతుంది. ఎంత? 500. చీప్, వెరీ చీప్. వెరీ చీప్. 400, 500 ఉంచుకో. డూ ఫెస్టివల్. అరే కరెక్ట్గా 3వ పేరు తాగినప్పుడు నాకు ఆలోచన వచ్చిందిరా. అసలు నేను ఇంటర్మీడియట్ ఎందుకు ఫెయిల్ అయిపోయినా అని. ఎందుకన్నా? ఆ కెమిస్ట్రీ లెక్చర్ వల్ల ఫెయిల్ అయ్యాను. అందుకే ఆయన మర్చిపోకుండా మనకు ఒక కార్డు పేరే పెట్టా, చిన్నమూర్తి అని. మరే మంచి పేరు. 2000 ఏవి? రేయ్, నా బ్యాగ్ లో 2000 పెట్టినా ఏవి? ఆడబుల్తోనే కదా తాగింది. మిగిలిన చిల్లర నీకు ఇష్టం కదా. తల్లి పిల్ల న్యాయం. డాడీ. కీర్తి, చెప్పడం మర్చిపోయా, నిన్న మ్యాక్స్ లో ఒక డ్రెస్ చూసా, ఎంత బాగుంది తెలుసా. రేపు పక్కా షాపింగ్కి వెళ్దాం. అమ్మా, నీకేం వర్క్స్ లేవు కదా? నా బ్లూ కలర్ షర్ట్ అది నాకు తెలీదు. డాట్స్ ఉంటాయా? మనం తీసుకున్నా. నేను ఆ షర్ట్ ఏమైంది? నాకు తెలీదు, ఎక్కడుందో వెతుక్కోపో. మార్నింగే వాషింగ్ మిషన్ వేసాను, ఏమైంది అసలు అది? నీ షర్ట్ ఎక్కడుందో నాకు తెలీదు, నేను చూడలేదు. ఎలా? కీర్తి. కీర్తియా? చెప్పు. హలో, నేను కాదు, మా అన్నయ్య. హలో కీర్తి. హలో.
ఎంత చలేస్తుంది. 60లో పెట్టింది ఎవరు? ఎందుకు పెంచుతున్నావు? నాకు ఒక్క పెడుతుంది. నాకు చలేస్తుంది. లోపల కప్పుకో. నువ్వు బయటికి వెళ్ళి పడుకో. అస్సలు ఇస్తావా లేదా? పెంచొద్దు. తెయ్యంలో తేరింది నాకు. ఇస్తావా లేదా? నాకు చలి పెడుతుంది. నాకు ఒక్క పెడుతుంది. నాకు చలి. పడుకోనివ్వండిరా. అన్న చూడు లాక్కుంటుంది. నాకు చలేస్తుంది. నాకు ఒక్క పెడుతుంది. వదలవే దెయ్యం. వదులుతావా లేదా? వదలను. ఇస్తావా లేదా? నీకు ఇలా కాదురా. ఇప్పుడు కొట్టేసుకుంటే ఇద్దరు. నువ్వే ఉంచుకో. హ్యాపీగా తీసుకుని పడుకో. నువ్వే ఉంచుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇన్ని బీర్లు తాగినా ఎక్కట్లేదన్నా. అరే బీర్ని వాళ్ళ తాగకూడదు. మందులో పోసుకొని చిన్న నిమ్మకాయ పిండుకొని తాగాలి. దాన్నే కాక్టైల్ అంట. నేను నమ్మకానికి నిమ్మకాయలు అంటాను తెలుసా? అబ్బా టేస్టీగా ఉంటదేమో. అమ్మో తమలపాకేసి అలా తిప్పావనుకో టాక్సిన్స్ కూడా పోతాయి. ఇవన్నీ హెల్త్ టిప్స్ రా. నీకెవరు చెప్పరేమో, నేర్చుకోలేలాంటివి. చచ్చాను. నువ్వు కేకన్నా. అయ్యో ప్రసాద్, ఆదిత్య ఎంత పెద్దోడైపోయాడురా. మరే నేను సాయంత్రం బార్లో కలవడమే. మళ్ళీ కలవా. ఎలా ఉన్నారా? సూపర్. గర్ల్ ఫ్రెండా? ఆ, మరి రమ్య? అదాన్ని ఇప్పుడు వదిలేసిన. అంటే తనతో ఆల్రెడీ అయిపోయింది కదా. అయిపోయి అందుకే వదిలేసాను. అరే ఏదో నువ్వు ప్లే వే మచ్చా. హ్యావ్ ఫన్ మచ్చా. అంటే అనుకోలేదు నేను. అది కాదు. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్. అయినా అలా చేయడం తప్పు కదన్నా. ఏం తప్పురా? అరే మన శాషకు సారీ కొన్నాను, అది తీసుకుందిరా. అరే అది ఆల్మోస్ట్ బ్రేకప్ చెప్పే వరకు వెళ్ళిపోయింది. అయినా బోకిన మాకు తెలుసు. దీన్ని చెప్పావు అనుకో ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మా అన్నయ్యలు అబద్ధం చెప్పారు, మా అన్నయ్యలు విడదీత. ఎందుకు లేనిపోనివి? అదే ఇప్పుడు ఎలాగూ కనిపించింది అదో కాదన్నా. అది ఎలా ఉండాలమ్మా.